అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి వారంలాగే ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోని 10 కేలు పూర్తి చేశాను. ఆధారాలు సమాధానాలు చూడండి. ఈ 10 కేలు 21 డిసెంబర్ నాటిది. మొదటిగా అడ్డం ఆధారాలు సమాధానాలు చూడండి. ఒకటి అడ్డం బ్రహ్మ అంటే దీనికి సమాధానం నలువ. 3 పుత్రుడు అంటే కొడుకు. 5 ఒక వర్ణం లేదా ఒక రత్నం అంటే పచ్చ 2 అక్షరాలు. 7 నిద్ర అంటే నిదుర. 8 100 కన్నులు కలది అంటే శతాక్షి. 10 దుకాణం అంటే కొట్టు. 11 నవనీత లేదా నూతనత్వం అంటే నవత. తర్వాత 13 పురుషుడు పౌరుషంగా మెలితిప్పేది అంటే మీసం. 15 వెన్నపూసలో సగం అంటే పూస. 16 విజ్ఞానం లేదా సామెత అంటే శాస్త్రం. 17 సఖ్యంగా ఉండడం లేదా పొత్తు లేదా బంధం అంటే అనుబంధం. 18 తప్ప లేదా తరక లేదా పొల్లు అంటే తాలు. 20 ప్రజలు అంటే జనం. 21 ఆలయం అంటే గుడి. 22 ఉపకారం అంటే మేలు. 24 పాన్పు అంటే తల్పం. 25 పశువులు మేసే పచ్చిక లేదా గాదం అంటే గడ్డి. 26 గజం అంటే ఏనుగు. 27 వయ్యారం లేదా వగలు లేదా హొయలు అంటే నయగరం. 29 తుదిలేని రజతం అంటే చివరి తం తీసేయాలి రజ. 30 కరుణ అంటే జాలి. 31 సుగ్రీవుడి సోదరుడు అంటే వాలి. 32 యాగకర్త లేదా సోమయాగం చేసినవాడు అంటే సోమయాజి. 34 సిరా పోసి కాగితం మీద దేనితో రాస్తాం అంటే కలం. 35
36 మనస్సు అంటే మది. 37 హృదయం అంటే యద. 38 చాలా తేలిక అనే అర్థంలో ఖాళీ మీద నడక అనే సామెతను వాడతారు. అంటే నల్లేరు మీద నడక, నల్లేరు. 39 సమాధి అంటే గోరి. 40 అల్లుడు అత్తగారింట్లో ఎప్పటికీ ఉండిపోవడం అంటే ఇల్లరికం. 42 గొప్పవాడు లేదా శ్రేష్ఠుడు అంటే మేటి. 43 రాయడానికి ఏం కావాలి? ఖాళీ లేదా బలపమా అంటే పలక బలపమా. పలక రాయాలి ఇక్కడ, బలపమా అంటుంది. 44 కసి లేదా కోపం అంటే కక్ష. 45 కుడ్యం అంటే గోడ. 47 తేరు అంటే రథం. 48 జ్వరం వల్ల ఉపవాసం అంటే లంకనం. 'లంకనాలు చేసిన వాళ్ళగా అలసిపోయావు' అంటుంటారు కదా, లంకనం అంటే జ్వరం వచ్చినప్పుడు లంకనం చేస్తే. 49 కంటకాలు అంటే ముళ్ళు. 50 తరువు అంటే చెట్టు. ఇవి అడ్డం ఆధారాల సమాధానాలు. ఇప్పుడు నిలువు ఆధారాల సమాధానాలు చెప్తాను, చూడండి. 1 కీచకుడు హతమారిన చోటు అంటే నర్తనశాల. దీని మీద ఒక సినిమా పేరు కూడా ఉంది, నర్తనశాల అనే సినిమా పేరు. 2 మహిళ అంటే వనిత. 3 రుచికరమైన ఒక రకం చేప అంటే కొరమీను. 4 దర్భ అంటే కుష. 5 పిట్ట అంటే పక్షి. 6 ఆన అంటే ఒట్టు. 9 పరిమళం అంటే తావి. 10 పురికొస లేదా చివర అంటే కొస. 12 వలువ అంటే వస్త్రం. 14 బాంధవ్యం లేదా నెయ్యం అంటే సంబంధం. 15 విరులు అంటే పూలు. 17 తరువాత లేదా పిమ్మట అంటే అనంతరం. 18 తాటి చెట్టు అంటే తాడి.
19 కాటికి మోసుకెళ్లేందుకు కావలసిన వారెందరు అంటే నలుగురు. 21 అంధత్వం అంటే గుడ్డి. 22 శరీరం అంటే మేను. 23 లాయరు లేదా ప్లీడరు అంటే న్యాయవాది. 25 ఏనుగు వంటి నడక కలిగినది అనే అర్థం అంటే గజయాన. ఇది ఇంతకుముందు 10 కేజీలలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా అడిగారు. 26 ప్రభువు లేదా పాలించేవాడు అంటే ఏలిక. 28 వాయువు అంటే గాలి. 29 లక్ష్మి అంటే రమ. 32 తోబుట్టువు అంటే సోదరి. 33 గిల్లితే పాలు కారే మందు మొక్క అంటే జిల్లేడు. 35 గోచి అంటే లంగోటి. 36 మరక అంటే మచ్చ. 37 కలకాలం అంటే ఎల్లకాలం. 40 పుడమి లేదా భూమి అంటే ఇలా. 41 ఒక హస్తాభరణం లేదా మురుగు అంటే కంకణం. 42 సౌధం అంటే మేడ. 43 దారి లేదా మార్గం అంటే పథం. 45 నఖాలు అంటే గోళ్ళు. 46 ఒడ్డు లేదా తీరం అంటే గట్టు. ఇవి నిలువు ఆధారాల సమాధానాలు. ఈ వారం అయితే అన్నిటికీ సమాధానాలు రాశాను, నాకు తెలియనివి అయితే ఏమీ లేవు. ఇక పోయిన వారం నాకు తెలియనిది ఒకటి ఉంది అని చెప్పాను కదా, దానికి సమాధానం చెప్తాను చూడండి. పోయిన వారం అంటే 14 డిసెంబర్ నాటి 10 కేజీలో 32 అడ్డం. నాకు తెలియంది దీనికి సమాధానం. కమలం అంటే సరోజం అంట, సరోజం. తర్వాత నేను రాసిన వాటిలో తప్పుగా 2 ఉన్నాయి. అడ్డం 33 నుదురు అంటే లలాటం, నేను విశాలం అని రాశాను. లలాటం సరైన సమాధానం. ఇంకా నిలువు 30 పరమశివుడి ఆవాసం అంటే కైలాసం, నేను శ్మశానం అని రాశాను. సరైన సమాధానం కైలాసం. ఇవి పోయిన వారం నేను రాసిన వాటిలో తప్పుగా రాసినవి. ఇక ఈ వారం అయితే అన్నీ రాశాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.